హలో ఫ్రెండ్స్, మనకి భారతదేశంలో చూసుకుంటే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్స్ యొక్క డిమాండ్ అనేది చాలా బాగా తగ్గుతూ వస్తూ ఉంది. ఈ యొక్క లోటును పూర్తి చేసే విధంగా మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ చూసుకుంటే చాలా బాగా బూమ్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ మైక్రో ఎస్యూవీస్ అని చెప్పగానే అది టిపికలీ ఒక హ్యాచ్ బ్యాక్ కార్స్ మాత్రమే. ఆ యొక్క కార్లలో గ్రౌండ్ క్లియరెన్స్ను ఎక్కువ చేసి మనకు మైక్రో ఎస్యూవీస్గా వాళ్ళు సేల్ చేస్తున్నారు. కానీ నిసాన్ మ్యాగ్నెట్ని చూసుకుంటే ఒక ప్రాపర్ అయిన ఎస్యూవీ స్టాండ్స్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్తో ఈ యొక్క ప్రైస్ పాయింట్లో ఉండే ఏ కార్లలోనూ లేని విధంగా మంచి కంఫర్ట్ మరియు ఇంటీరియర్లో చాలా మంచి స్పేషియస్ను ఇచ్చి ఉంటారు. అందువల్లనే ప్రతి నెల చూసుకుంటే నిసాన్ మ్యాగ్నెట్ 3000 కార్లకు పైగా వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇంకా నిసాన్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక లైఫ్ అండ్ ప్రోడక్ట్ అంటే అది మనం నిసాన్ మ్యాగ్నెట్నే చెప్పాలి. ఈ యొక్క నిసాన్ మ్యాగ్నెట్ లాంచ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విధమైన పెద్ద మేజర్ అప్డేట్స్ లేకుండా ఒట్టి స్పెషల్ ఎడిషన్ మరియు కాస్మెటిక్ అప్గ్రేడ్స్ మాత్రమే చేసుకొని ఈ యొక్క కార్ను ఇంకా కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు నిసాన్ మ్యాగ్నెట్ యొక్క ఫేస్ లిఫ్ట్ను అక్టోబర్ 4th లాంచ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ లాంచ్ యొక్క టీజర్ని కూడా ఆల్రెడీ వెల్లడించారు. కానీ ఇక్కడ లాంచ్కి ముందుగానే నిసాన్ మ్యాగ్నెట్ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ పిక్స్ అనేది లీక్ అయి ఉంది. ఫస్ట్ టైంగా ఈ యొక్క ఇమేజెస్ చూసుకుంటే భారత్ ఎన్క్యాప్లో ఇతర కార్లను టెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క కార్ కూడా అక్కడ ఉండటంతో ఈ యొక్క ఇమేజెస్ అనేది లీక్ అయి ఉంది. ఈ యొక్క లీక్ అయిన ఇమేజెస్ని బట్టి చూస్తుంటే కొత్త నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్లో ఫ్రంట్ ఫేసియా, వెల్ మరియు హెడ్ లైట్స్లో మాడిఫికేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. పెద్ద క్రోమ్ ఇన్సర్ట్స్ను మనం గ్రిల్లో చూడవచ్చు. ఇంకా రియర్ ఎండ్లో చూసుకుంటే టెయిల్ గేట్లో పెద్దగా మాడిఫికేషన్ లేకపోయినా ఇంటీరియర్ ఎలిమెంట్స్ను వాళ్ళు చేంజ్ చేసి ఉన్నారు. అందువలన బ్రేక్ లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్లో మనకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా ప్రొఫైల్ లెవెల్లో చూసుకుంటే ఏ విధమైన చేంజెస్ అయితే మనకు కనిపించడం లేదు. చిన్న చిన్న ట్వీక్స్ మరియు మాడిఫికేషన్స్ అయితే చేసి ఉన్నారు ఫ్రంట్ మరియు రియర్ ఎండ్లో. ఇంకా సైడ్ ప్రొఫైల్లో కూడా ఏ విధమైన మార్పు అయితే ఖచ్చితంగా ఉండదు. అలాయ్ వీల్స్లో అయితే కొత్త డిజైన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా ఇంటీరియర్ క్యాబిన్ లేఅవుట్లో చూసుకుంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ కూడా కలర్ కాంబినేషన్స్లో మోడిఫికేషన్ చేసి ఉన్నారు. కొత్త సీట్ అపోల్సరీస్ మరియు అప్డేటెడ్ స్టీరింగ్ వీల్ లేటెస్ట్ అయిన నిసాన్ కార్స్లో వచ్చేటట్టు ఇస్తున్నారు. ఇక్కడ నిసాన్ మ్యాగ్నెట్లో కూడా పియానో బ్లాక్ ఫినిష్ సెంటర్ మరియు 2 సైడ్స్లోనూ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇంటీరియర్ థీమ్లో చూసుకుంటే బ్రౌన్ మరియు బ్లాక్ను ఉపయోగించి ఉన్నారు. టాప్ అండ్ వేరియంట్స్లో మాత్రమే ఈ యొక్క థీమ్ని ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా ఇంటీరియర్ లెవెల్ వేరియంట్స్లో చూసుకుంటే మనకు ఆల్రెడీ ఉండే బ్లాక్ మరియు గ్రే థీమ్ని ఉపయోగించి ఉంటారు. ఈ యొక్క ఫేస్ లిఫ్ట్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే దీంట్లో యాడ్ చేయబడిన ఫీచర్స్ అని చెప్పవచ్చు. వాళ్ళు లాంచ్ చేసిన ఈ యొక్క టీజర్లో చూసుకుంటే కొత్త ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్ను ఇచ్చి ఉన్నారు. ఇది చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను బాగా ఇంప్రూవ్ చేస్తుందని ఆ యొక్క టీజర్లోనే వాళ్ళు వెల్లడించారు. దీంతోపాటు మేజర్ ఫీచర్ అప్డేట్గా 360 కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, హైట్ అడ్జస్ట్మెంట్ డ్రైవర్ సీట్, పవర్డ్ మిర్రర్స్ మరియు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఇలాంటి అనేక ఫీచర్స్ను ఇందులో యాడ్ చేసి ఇస్తున్నారు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న సెంట్రల్ ఫ్లోర్ కార్లో ఇవ్వచ్చని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఇంజన్ సెగ్మెంట్లో చూసుకుంటే 1 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రం ఇందులో కూడా ఇవ్వబోతున్నారు. ఇది 71 bhp పవర్ మరియు 96 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్ యూసేజ్కి ఈ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ సరిపోతుందని మనం చెప్పవచ్చు. పవర్ఫుల్ అయిన టర్బో పెట్రోల్ ఇంజిన్ను టాప్ ఎండ్ వేరియంట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది చూసుకునే 19 bhp పవర్ మరియు 160 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ మరియు పాపులర్ అయిన CVT గేర్ బాక్స్ ఆప్షన్తో మనకు ఈ కార్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే CVT గేర్ బాక్స్తో అండర్ 10 lakhలో ఒక మంచి ఎస్యూవీ స్టాండ్స్తో మ్యాగ్నెట్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఈ యొక్క ఫేస్ లిఫ్ట్ తర్వాత చూసుకుంటే ఈ యొక్క ప్రపోర్షన్ ఇంకా కూడా మెరుగుపరిచి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్గా ఈ కార్ ఖచ్చితంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కొత్త మ్యాగ్నెట్ 2024 లాంచ్ చూసుకుంటే అక్టోబర్ 4వ తేదీకి వీళ్ళు అఫీషియల్గా వెల్లడించారు. ప్రైసింగ్ పరంగా చూసుకుంటే ఇంటి లెవెల్ వేరియంట్స్కు 20,000 దాకా ప్రైస్ హైక్ ఉండవచ్చు. ఇంకా టాప్ అండ్ వేరియంట్స్ చూసుకుంటే మనకు ఫీచర్ లిస్ట్ ఎక్కువ యాడ్ అవ్వడంతో 60,000 దాకా ప్రైస్ హైక్ ఉండవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క కొత్త ఆరెంజ్ షేడ్ కలర్ కూడా మనం ఈ యొక్క లీక్డ్ ఇమేజెస్ నుంచి చూస్తున్నాము. మీలో ఎంతమంది ఈ యొక్క కొత్త నిసాన్ మ్యాగ్నెట్ కోసం వెయిట్ చేస్తున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ కొనడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.